యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నగలిగినటువంటి శక్తివంతుడు ఆయనే. అందుకే ఆయువు ఆయనే ఇవ్వాలి. ఐశ్వర్యప్రదాత ఆయనే. ఆయన కన్నా ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. ఆయన ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్న దాని గురించి ఊహ చేయడం కూడా సాధ్యం కాదు అన్నారు. బియ్యపు పిండి నీళ్లు పాలు అనుకుని తాగి నాకు పాలు కావాలి అని ఏడిచి ఉపమన్యువు శంకరుడి గురించి తపస్సు చేస్తే పాల సముద్రాన్ని ఇచ్చాడు. మార్కండేయుడికి అసలు సృష్టిలో లేని ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. మార్కండేయాయుష్యు అని అంత గొప్ప ఆయుర్దాయం. అదేం సామాన్యమైంది కాదు. మహాభారతం ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మార్కండేయుడే చెప్తాడు ఎంత గొప్ప ఆయువు పొందాడు అంటే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల యవ్వండే కా